అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2 రోజులుగా కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరి అపార నష్టం జరిగింది రైతులకి. ఖరీఫ్ సీజన్లో మొట్టమొదట మరి జూన్ జూలైలో వచ్చిన అరకొర వర్షాలకి విత్తనాలు వేసినారు. తర్వాత దాదాపు 1.5 రోజులుగా వర్షమే లేదు. మరి రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూ అనేక రకాలుగా పూజలు అనేక రకాలుగా చేసిన సందర్భంలో వర్షమే లేదు. అయితే అనుకోకుండా 2 రోజులుగా భారీ వర్షం కురిసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలన్నీ దాదాపు మరి కర్నూలు జిల్లాలో పడమటి తాలూకాల్లో మొత్తం అంతా కూడా పోయింది. ముఖ్యంగా ఈరోజు వేదావతి, అదేవిధంగా మన అంద్రి, అక్కడ తుంగభద్ర, ఈ నదులు ఉప్పొంగడం వల్ల మరి 1000 ఎకరాల వరకు, దాదాపు 1000 ఎకరాల వరకు రైతులు వేసిన పంటలు కంది, అదేవిధంగా మరి వేరుశనగ, పత్తి, మిరప, మరి ఉల్లి, ఈ పంటలన్నీ కూడా ఈరోజు ఏమాత్రము చేతికి రావడం లేదు. నష్టం జరిగింది. మరి ప్రభుత్వము కొత్తగా వచ్చిన మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తారు రైతులకు సంబంధించి రైతులకి పెట్టుబడి సాయం కింద మరి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 20,000 రూపాయలు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లోనే తిరిగి ఈ నష్టం జరిగింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అసలు పెట్టుబడులు కూడా లేవు. రైతులు అప్పుల పాలైనారు. అందుకే మేము డిమాండ్ చేసేది ఏమంటే తక్షణము ఈ వ్యవసాయ అధికారులు ఈ పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపోయిన రైతులందరికీ మరి కనీసం ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. అదేవిధంగా రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకున్న ఖరీఫ్ సీజన్ పంట రుణాలు తీసుకున్న రుణాలన్నీ కూడా మరి బ్యాంకుల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి, అదేవిధంగా మరి ఇప్పుడు ఈ రబీ సీజన్లో లేటు ఖరీఫ్కి కానీ కావలసిన విత్తనాలు కూడా ఉచితంగా రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారీ అధిక వర్షాల వల్ల మళ్ళీ పత్తికొండ డివిజన్ ప్రాంతంలోన మళ్ళీ అంద్రి నది, అదేవిధంగా వేదావతి నది, మళ్ళీ వంకలు వాగలు పొర్లి పారడం వల్ల మళ్ళీ ఈ వంకలు నదులు పక్కనటువంటి పంట భూములలోకి మళ్ళీ నీరు రావడం వల్ల రైతులు మళ్ళీ చాలా ఇబ్బంది పడి అధిక వడ్డీలు తీసుకొచ్చి వ్యవసాయం చేసి విత్తనాలు, ఎరువులు, మరి బ్యాంకులలో అప్పులు తీసుకొచ్చి సాగు చేసినటువంటి పంట మళ్ళీ మాకటెత్తు పెరిగిన తర్వాత మళ్ళీ వర్షాలు పూర్తి స్థాయిలో రాకుండా మన రైతులు ఎంతో కష్టపడి మళ్ళీ పంటను పెంచుకున్నటువంటి రైతులకు ఈ అధిక వర్షాల వల్ల మళ్ళీ కన్నీరు మిగిలింది. మళ్ళీ ఈ ప్రాంత రైతులకు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు మళ్ళీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోన పంట భూములను పరిశీలించి మనకి ఖచ్చితంగా నష్టపరిహారం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.